ట్రాన్స్ ఉమెన్ లేదా ట్రాన్స్ మేల్ పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టరు, అప్పుడు వాళ్ళు దత్తత తీసుకోవాలనుకున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా ఉన్నాయా? పిల్లల్ని బయట నుంచి దత్తత తీసుకోవాలి. ప్రస్తుతానికైతే దత్తతకు సంబంధించిన రూల్స్ ఏవి కూడా ఎల్జిబిటీ ఫ్రెండ్లీ లేవు, ఎల్జిబిటీ ఇంక్లూజివ్గా లేవు. సింగిల్ విమెన్కి అలా ఉంది, సింగిల్ మెన్కి లేవు యాక్చువల్గా. సో అనేది ఏంటంటే దత్తతకి ఇచ్చేటప్పుడు రూల్స్ అన్నీ ఎలా ఫ్రేమ్ చేయబడ్డాయి అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి, అంటే తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకి వస్తుందా, అంటే ఆ పిల్లలకి ఎవరైతే దత్తతకి ఇవ్వబడతారో తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళు ఇవ్వగలుగుతారా, సో కాల్డ్ నెక్స్ట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అడాప్ట్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారా, వాళ్ళకి సేఫ్టీ ఎన్వైర్న్మెంట్ కలిగించగలుగుతారా, వాళ్ళకి మంచి బేసిక్ అమ్యూనిటీస్ తిండి బట్ట ఇవన్నీ ఉన్నాయి కదా, ఆశ్రయం ఇలాంటివి కలిగించగలుగుతారా, ఇలాంటివన్నీ కూడా కొలమానమై ఉన్నాయి అన్నమాట బేసిక్. సో అవన్నీ ఒకవేళ ఎల్జిబిటీకి వాళ్ళు కల్పించగలిగితే ఆ హక్కు ఎల్జిబిటీ వాళ్ళకి కూడా ఉండాలి కదా, అడాప్షన్ హక్కు. బట్ అలా డినై చేస్తూ ఉన్నారు, ఎందుకంటే కేవలం ఒక లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అవటం వల్ల వాళ్ళకి ఆ అడాప్షన్ రైట్ దక్కకుండా పోతుంది అనమాట. కేవలం ఆడవాళ్ళకి మగవాళ్ళకి మాత్రం దక్కుతుంది అది. ఓకే, అయితే ఒక ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత ఒక దేవతను మీరు పూజిస్తారట, ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క దేవత అని అన్నారు, అది నిజమేనా? అలా ఏం లేదు, అంటే ఇంకో కమ్యూనిటీకి తెలియకుండా మీ దాంట్లోనే, మీ ట్రాన్స్జెండర్స్లోనే కొంతమంది ఒక సంఘంగా ఏర్పడి వీళ్ళ దేవత సపరేట్, ఇంకొక సంఘానికి ఇంకో దేవత సపరేట్, ఇలా ఉంటారా? అలా ఇప్పుడు లేదు. నేను ఇందాక చెప్పినట్టు మొత్తం మీరు హిజ్రా కమ్యూనిటీని తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా మురిగి మాత ఎవరైతే ఉన్నారో ఆమె మా ఇలా వేల్పు, ఆమెనే పూజిస్తారు. సో మాలో గ్రూప్స్ వేరుండొచ్చు, హిజ్రా గ్రూపులు వేరుండొచ్చు, ప్రాంతాన్ని బట్టి నెట్వర్క్ని బట్టి వేరుండొచ్చు, బట్ దేవత మాత్రం ఎప్పుడు మారదు, ఆమె ఉంటుంది. ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత ఫంక్షన్ లాగా నిర్వహిస్తారట, నిజమేనా? చాలా గ్రాండ్గా చేస్తారు, అందరినీ పిలుస్తారు. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, సర్జరీకి వెళ్లే ముందు ఆ అమ్మవారిని మొక్కుతారు, మురిగి మాతని, సేఫ్గా అవ్వాలి సర్జరీ, మళ్ళీ నేను మంచిగా సర్జరీ అంతా క్యూర్ అయిపోయి అదంతా బాగా అవ్వాలి అని. అలాగే 40 రోజులు రెస్ట్ తీసుకున్నాక సర్జరీ తర్వాత ఒక ఫంక్షన్ చేస్తారనమాట. ఆ ఫంక్షన్ పేరు జల్సా అంటారు. అప్పుడు వాళ్ళ చుట్టాలని వాళ్ళందరినీ, అంటే ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని ఆడి పాడి మళ్ళీ ఆ మాత పూజ చేసుకొని అప్పుడు ఒక పెద్ద ఫంక్షన్లా చేసుకుంటారు, దాన్ని జల్సా అంటారు. ఇది మీరున్న ఏరియాలో అంటే వాళ్ళ ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో అలా చేసుకుంటారా? అంటే ముఖ్యంగా జల్సాలో ఎవరైతే తల్లి, అంటే ఇప్పుడు హిజ్రా కమ్యూనిటీలో నేను రీత్ అని ఉంటుంది, రీత్ పడ్డాక ఒక గురువు కింద నేను కోడల్లాగా ఆమె అత్తలాగా పొజిషన్లో ఉంటామన్నమాట. అట్లనే కమ్యూనిటీలో నేను ఎవరినో ఒకళ్ళు మదర్లా చూస్ చేసుకుంటాను నేను. సో ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో జల్సా అనే ఫంక్షన్లో ఇద్దరు వస్తారు యాక్చువల్గా. ఫస్ట్ నుంచి తల్లి కేర్ తీసుకుంటుంది, సర్జరీ అయిన దగ్గర నుంచి మొత్తం 40 రోజుల ఫంక్షన్ అయ్యేంత వరకు. 40 రోజుల ఫంక్షన్కి అత్తకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఈ రోజు నుంచి నీకు కోడలు, అంటే గురువు ఎవరైతే ఉన్నారో వారే ఉంటారు. యాక్చువల్గా గురువే సర్జరీ అవన్నీ చేపిస్తుంది. తల్లి రోజులు చాలా తక్కువ ఉంది హిజ్రా కమ్యూనిటీలో. తల్లి కేవలం కొన్ని సిచ్యుయేషన్స్లో, అంటే ఇలా సర్జరీ అయినాక ఈ కేర్ తీసుకోవటం 11 రోజులు 21 రోజులు ఇట్లా స్నానాలు ఇవన్నీ ఉంటాయి, అవి చేయించటం, 41 రోజు వరకు కేర్ తీసుకోవటము ఇవన్నీ ఉన్నాక 41 రోజు గురువు ఎవరైతే చేయాలా ఉన్నారో వాళ్ళు కలిపి, తల్లి కూడా ఉంటుంది, వీళ్ళందరూ కలిపి చేసుకునే ఫంక్షన్ జల్సా అనమాట. ఆ ఫంక్షన్లో గురువు చేయాలది మెయిన్ ఉంటుంది అనమాట. నా చేయాల పలానా ఆమె, నా గురువు పలానా ఆమె అని చెప్పి వాళ్ళిద్దరూ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఓకే, ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత మెయిల్ అయినా ఫీమేల్ అయినా వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? అంటే బాడీ అనాటమీ ఏదైతే ఉందో 3 రకాలు నేను చెప్పినట్టు, ఆడ మగ ఇంటర్సెక్స్. సో ఆడ మగ ఇంటర్సెక్స్ వాళ్ళకి వచ్చిన అన్ని హెల్త్ ఇష్యూస్ అన్నీ ట్రాన్స్ వాళ్ళకి వస్తాయి. అంటే అలా కాకుండా పార్ట్స్ మారుతాయి కదా, సో ఆ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సరే, అక్కడికే వస్తున్నాను నేను. సో హెల్త్ మాత్రం ఇది, హెల్త్ యొక్క ప్రొఫైలింగ్ మాత్రం ఆడ మగ ఇంటర్సెక్స్లో వచ్చే ఇష్యూస్ ఏమన్నాయో వాటిని డీల్ చేయాలి. వాళ్ళందరికీ వచ్చే మామూలు జలుబు, దగ్గు ఇట్లాంటివన్నీ, వాళ్ళకి జ్వరము అంతా కూడా మాకు కూడా కామన్ అది ట్రాన్స్ వాళ్ళగా, ఎందుకంటే మా బాడీస్ బేసికల్గా భయపడతాయి. బట్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, అంటే ఒక సెక్స్ నుంచి ఇంకో సెక్స్కి మారి ఏదైతే ట్రాన్సిషన్ ఉందో దానికి సంబంధించిన స్పెసిఫిక్ హెల్త్ కేర్ నీడ్స్ ఉన్నాయి.
అంటే జెండర్ డిస్ఫోరియా అనే ఒక కండిషన్ ఉంది. అదేంటి అంటే నేను మగపిల్లాడిగా పుట్టి ఆడపిల్లగా అనుకున్నప్పుడు, ఆడపిల్లగా పుట్టి మగపిల్లాడిగా అనుకుంటున్నప్పుడు నా బాడీని నేను చూసుకొని మాటికి నాకు ఒక ఏవగింపు వస్తుంది అనమాట. ఇది ఎందుకు నా బాడీ ఇలా ఉంది, నేను ఆడపిల్లగా ఎందుకు పుట్టలేదు, లేదా నేను మగపిల్లాడిలాగా ఎందుకు పుట్టలేదు, అలా అనుకున్నప్పుడు ఆ టెండెన్సీ ఏదైతే ఉందో థాట్స్ అది సూసైడల్ వరకు వెళ్తుంది అనమాట. సో ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళకి మానసిక స్థితిని జెండర్ డిస్ఫోరియా అంటారు. దాన్ని ఇద్దరు సైకియాట్రిస్ట్ అసెస్మెంట్ చేసి వీళ్ళు ఖచ్చితంగా సర్జరీకి పంపాలి అని వాళ్ళు చెప్తారనమాట. అలా చెప్పిన వెంటనే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, మేల్గా పుట్టిన వాళ్ళకి మేల్ బాడీస్లో మేల్ హార్మోన్స్ ఉంటాయి, ఫీమేల్గా పుట్టిన వాళ్ళకి ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయి. ఆపోజిట్ సెక్స్లో చేంజ్ అవ్వాలన్నప్పుడు ఆపోజిట్ హార్మోన్స్ ఇవ్వాలి వాళ్ళకి. దాన్ని హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారనమాట. ఆ థెరపీని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ ఏదైతే ఉందో, జెండర్ డిస్ఫోరియా కండిషన్ని సర్టిఫై చేశాక సైకాట్రిస్ట్లో హార్మోన్ థెరపీ స్టార్ట్ అవుతుంది. హార్మోన్ థెరపీ 2 సంవత్సరాలు అయిపోయినాక అప్పుడు సర్జరీస్ ఏవైతే బేసిక్ సర్జరీస్ ఉన్న టాప్ సర్జరీ కానీ బాటమ్ సర్జరీ కానీ అప్పుడు కాస్మెటిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా విత్ పర్మిషన్స్, కన్సెంట్స్ అన్నీ తీసుకొని ఒక 2 సంవత్సరాల మినిమం ప్రాసెస్ ఇది కౌన్సిలింగ్ చేస్తూ. దీని అంతటికీ హ్యారీ బెంజమిన్ రూల్స్ అని ఫస్ట్ స్టార్ట్ అయినాయి. వాటిని మెల్లగా రూపాంతరం చెందుతూ WPATH గైడ్లైన్స్ అని వచ్చినాయి అన్నమాట. ఈ WPATH గైడ్లైన్స్ ప్రకారం మినిమం ఒక 2 సంవత్సరాల ప్రాసెస్ ఇది, ఒక సెక్స్లో నుంచి ఇంకో సెక్స్లోకి బాడీ మారాలి అనుకుంటే కనుక. బట్ సమాజంలో ఏమనుకుంటారంటే జస్ట్ అలా సర్జరీ కోసం అలా ఆపరేషన్ థియేటర్లో వెళ్ళి అబ్బాయి అమ్మాయిలా మారి వస్తుంది అనుకుంటారు. అది నిజంగా అది అలా కాదు యాక్చువల్గా. ఇది 2 years ఒక కంటిన్యూస్ ప్రాసెస్ యాక్చువల్గా. ఓకే, మళ్ళీ హార్మోన్స్ కూడా కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ తీసుకుంటూ ఉండాలా? హార్మోన్స్ సంబంధించి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే సర్జరీ ముందు 2 years వాడాలి మంచి రిజల్ట్స్ రావడానికి సర్జరీలో. సర్జరీ తర్వాత కంటిన్యూస్గా వాడాలి. ఎందుకంటే సర్జరీ ముందు ఎందుకు వాడాలంటే బాడీలో జన్మతః వచ్చిన మేల్ హార్మోన్స్ని ఫీమేల్ హార్మోన్స్ రీప్లేస్ చేయాలన్నా, ఫీమేల్ హార్మోన్స్ని మేల్ హార్మోన్స్ రీప్లేస్ చేయాలన్నా హార్మోన్స్ వాడాలి. ఆ సర్జరీ అయిపోయాక అసలు హార్మోన్సే ఉండవు కదా, బాడీలో ప్రొడ్యూస్ చేసే మెకానిజమే ఉండదు. అందుకని కంటిన్యూస్గా జీవితాంతం హార్మోన్స్ వాడాలి. ఓకే, అంటే ఎన్ని డేస్ గ్యాప్ తోటి అలా తీసుకుంటూ ఉండాలి? 2 years మినిమం గ్యాప్స్ తోటి వాడాలంటారు. 2 years తర్వాత కూడా ఒక 6 months గ్యాప్ ఇస్తే చాలు. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా హార్మోన్స్ పోస్ట్ సర్జరీ తర్వాత వాడాలి. ప్రీ సర్జరీ ఏదైతే ఉందో 2 years మాత్రం మినిమం వాడాలి. దీనివల్ల ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? అంటే హార్మోన్స్ రీప్లేస్ అయినప్పుడు, ఏదైనా ఆర్గన్స్ రీప్లేస్ అయినప్పుడు బాడీలో ఖచ్చితంగా అంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, ఉండవని చెప్పను నేను. బట్ కానీ ఏదైతే మనం జెండర్ డిస్ఫోరియా అని అంటున్నామో, కండిషన్ ఏదైతే అంటున్నామో అది సూసైడల్ టెండెన్సీకి దారితీస్తుంది కదా. ఎప్పుడైతే సర్జరీస్ అయిపోతాయో సర్జరీ తాలూకు సిమ్టమ్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మినిమం ఉంటాయి. శారీరకంగా బాధ కన్నా అది మానసికంగా పడే బాధ ఎక్కువ ఉంది కదా. సో ఎప్పుడైతే శరీరాలు చేంజ్ అయిపోతాయో మానసికంగా వచ్చే సంతృప్తి ఎక్కువ ఉంది యాక్చువల్గా. ఆ పెయిన్ ఉన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా అవి కనపడవు యాక్చువల్గా. ట్రాన్సిషన్ అయిపోయాక నేను ఫుల్లీ ఫీమేల్లా తయారైపోయాను, నేను ఫుల్లీ మ్యాన్లా తయారైన ఆనందం ఏదైతే ఉందో దానిలో సైడ్ ఎఫెక్ట్స్ కనపడవు. బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంత మరీ ఓవర్గా అయితే లేవు. అవి కూడా అండర్ డాక్టర్ అంటే ఎవరైతే డాక్టర్ చెప్పిన సలహా సూచనలు పాటించి టైమ్లీ కౌన్సిలింగ్ తీసుకుంటూ టైమ్లీ బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ ఇదేదైతే నేను అన్నానో 2 years ప్రాసెస్ ఫాలో అవుతారో వాళ్ళకి మినిమం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, 60-70 years తర్వాత వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది అప్పుడు మరి ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత? సో ఆటోమేటిక్గానే ఆడవారికి మగవారికి 60-40 దాటాకే హెల్త్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ సర్జరీ తర్వాత 60-70 years తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్కువ రావచ్చేమో. ఎక్కువ తక్కువనే ఏం లేదండి. అంటే బాడీస్లో కొన్ని ఆర్గన్స్ లేకపోవటం వల్ల, అడిషనల్ ఆర్గన్స్ వాటిలో రీప్లేస్ చేయటం వల్ల బాడీకి మార్పులు జరిగినాయి అంతే. ఆ మార్పులకి బాడీ కోపప్ చేసేసుకుంటుంది ఒక టైం తర్వాత. ఆ బాడీకి అలవాటు అయిపోతుంది ఆర్గన్ లేకుండా యాక్చువల్గా. థింగ్ ఏంటంటే హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ బాడీ ఆర్గన్స్ లేకపోవటం వల్ల మనం రొటీన్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. 40 ఏళ్ళు వచ్చాక ప్రతి ఆడవారు మగవారు కూడా ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ మార్చుకోవాల్సి వస్తుంది కదా. మెటబాలిజం మారుతుంది శరీరంది. అలానే ట్రాన్స్ వాళ్ళు ఒకవేళ ఆ మెటబాలిజంకి మార్చుకోకుండా అయితే వాళ్ళలో ఏదైతే హార్మోన్స్ ఏదైతే తీసుకోవటం ఇదంటే ఇంటేక్ ఏదైతే ఉందో దానివల్ల
కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే సూచనలు ఉన్నాయి, దానివల్ల లైఫ్ స్పాన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే పోస్ట్ ట్రాన్సిషన్ తర్వాత కూడా కేర్ చాలా అవసరం. ఎప్పుడైతే రెగ్యులర్గా డాక్టర్ని మీరు విజిట్ చేస్తూ ఉంటారో హెల్త్ చెకప్ గురించి, ఇది ట్రాన్స్ వాళ్ళకి కదా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా వర్తిస్తుంది 40 దాటాక. ఆ డాక్టర్ సలహాతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళ డైట్ని కంట్రోల్ చేసుకోవటం, హార్మోన్స్ ఇంటేక్ ఇవంతా చేసుకుంటారో వాళ్ళ లివింగ్ కెపాసిటీ, సస్టైనబిలిటీ కానీ మోర్టాలిటీ కానీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే. అయితే ఒక యాక్టివిస్ట్గా మీరు మీ కమ్యూనిటీ హక్కుల కోసం ఎంతవరకు పోరాడారు? అది వేరే వాళ్ళు చెప్పాలి, నేను చెప్తే బాగోదు. అదే ఇంకా దేని గురించి ఇంకా పోరాడుతున్నారు? ఇంతవరకు సక్సెస్ అయిందా కాలేదా అసలు? అంటే ఒక ఆలోచన ఏముంది అంటే, ఏ పోరాటమైనా కానీ మా ట్రాన్స్ వాళ్ళే కాదు, ఎల్జిబిటీ వాళ్ళే కాదు, యాక్టివిస్టులు అన్నవాళ్ళు పోరాడుతూనే ఉంటారు. దానికి సంబంధించిన అంటే ఒక్కళ్ళు పోరాటం వల్ల ఏది మార్పు రాదు. ఒక సమూహం ఉంటుంది, యాక్టివిస్టుల సమూహం. ఒకరు ముందుకు వస్తారు, అంటే కొంతమంది ముందుకు వస్తారు, ఒకళ్ళు కాదు కొంతమంది ముందుకు వస్తారు. ముందుకు వచ్చినప్పుడు ఆ తరంలో వాళ్ళు కొట్లాడిన తరంలో కొన్ని రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళ తర్వాత తరం వాళ్ళకి అది అలవాటు చేస్తారు, ఇలా కొట్లాడాలి రైట్స్ గురించి, మనం కామ్గా ఉంటే మనకి రైట్స్ రావని. నెక్స్ట్ తరంలో ఇంకొన్ని వస్తాయి. ఏదైతే మనం ప్రారంభించామో పోరాటం అనేది, అది తరతరాలు వ్యాప్తి చెంది ఒక్కొక్క తరంలో ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది దానివల్ల అనమాట. ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక బ్లాంక్ పరిస్థితి, అంటే అసలు ట్రాన్స్ అనే మాటనే వాడలేని ఒక వాతావరణం ఉంది సమాజంలో. అలాంటి దానిలో ట్రాన్స్జెండర్లు అనే పదాన్ని చాలా నార్మలైజ్ చేసేసామన్నమాట. అంటే సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళతో పాటు ట్రాన్స్ వాళ్ళు కూడా ఉంటారు, అందులో ట్రాన్స్ పురుషులు ఆడవాళ్ళు కూడా ఉంటారన్నది ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ ఆల్ తెలుసు కదా. సో పోరాటం యొక్క రిజల్ట్ అదే నేను చెప్పేది. పోరాటం యొక్క రిజల్ట్ ఇది ఫలానా రిజల్ట్ అదే ఇదని అలా ఉండదు. పోరాటం ఎన్నో రిజల్ట్స్ తీసుకొని వస్తుంది సమాజంలో. వివక్ష చూపించకుండా మిమ్మల్ని కూడా ఒక మనుషుల్లా గుర్తించాలి కదా. బట్ వివక్షత రహితమైన సమాజం అనేది ఒక లాంగ్ టర్మ్ గోల్ నాకు తెలిసి. ఇప్పుడు ఆడవారు, ఇప్పుడు పితృస్వామ్య వ్యవస్థలో జెండర్స్ ఏవైతే ఉన్నాయో, మగవారు ముందున్నారు, ఆడవారు వెనకున్నారు, మనకన్నా వెనక ట్రాన్స్జెండర్ వాళ్ళు ఉన్నారు. సో ఆడవారు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు ముందుకు వచ్చి పురుషులతో సమానంగా నిలబడటానికి, సమానత్వాన్ని క్లెయిమ్ చేయడానికి ఆ పోరాటంలో ఉన్నారు. వాళ్ళ వెనక మేము ఉన్నాం యాక్చువల్గా కదా. సో ఆడవారు ఎలా ముందుకు వస్తున్నారో అదేవిధంగా మేము కూడా ముందుకు వస్తూ ఉన్నాం. ఒక రంగంలో కాదు, విద్యారంగం, వైద్య రంగం, ఆరోగ్యం, అలానే ఉపాధి, ఇట్లన్నిటిలో కూడా వేరు దిశల్లో కూడా మతము, కులము, పోరాటాలు, వీటిలన్నిటిలో కూడా వివిధ రకాలుగా వివిధ కోణాల్లో మేము పోరాడుతున్నాం ముందుకు రావడానికి. సో ఒక తరంలో కొన్ని రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, సమాజంలో ఆడ మగతో పాటు ట్రాన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేది ఏంటి, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నారు కదా, రోటీ కపడా మకాన్, ఈ మూడైతే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉన్నట్టు ట్రాన్స్ వాళ్ళకి కూడా ఉండాలి అనేది నెక్స్ట్ పోరాటం. అది కూడా పోరాడి రేషన్ కార్డులు ఇవన్నీ కూడా తెచ్చుకోవటం, పెన్షను కానీ ఏదైనా కానీ అది జరుగుతూ ఉంది, ప్రాసెస్లో ఉంది. సో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి హారిజాంటల్ రిజర్వేషన్ ఏదైతే అంటున్నామో మేము, విద్యలో రిజర్వేషన్ కావాలి, ఉపాధిలో రిజర్వేషన్ కావాలి, గవర్నమెంట్ ప్రైవేటు జాబ్స్లో రిజర్వేషన్ కావాలి, పొలిటికల్ రిజర్వేషన్ కావాలి. ఎక్కడైతే కార్పొరేట్ లెవెల్ నుంచి అసెంబ్లీస్, పార్లమెంట్లో కూడా మన వాళ్ళు కూర్చున్నప్పుడు మా కమ్యూనిటీకి సంబంధించిన చట్టాలు కానీ పాలసీస్ కానీ రాగలం అనమాట. సో ఇది ఈ తరంలో రాకపోవచ్చు, నేను చూడక పోవచ్చు, నా తర్వాత వచ్చే తరాల్లో ఈ పోరాటం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ అయితే కనపడతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా వరకు మీ హక్కుల కోసం పోరాడారు. అలాగే ఫ్యూచర్ కూడా మరి మీరు అనుకున్నట్లుగా సమాజంలో మీకంటూ ఒక మంచి స్థాయి ఏర్పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.